తప్పదుగా. వచ్చిండయ్యా. బాహుబలి చాలా అంటే చాలా ఎమోషనల్ కూడుకున్న సినిమా. అంటే ఏదో ఒక వరల్డ్కి వెళ్ళిపోయాం, ఏదో ఒక ఇదేమంటారు ఇక్కడ లేం మనం అనే ఒక ఫీల్తో వచ్చిన సినిమా. ఆ టైంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్వశ్చన్ ఎంత పెద్ద క్వశ్చన్ అంటే నీకు 100 మార్కులు 1000 మార్కులు ఇస్తా అన్నా కూడా దానికి ఆన్సర్ లేదు. చాలామంది చాలా ఇది చేశారు. ఆ ట్రెండ్ అయిన సినిమాలో విత్ ఇన్ సెకండ్స్లో ఎందుకు చంపాడని చూపించడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేసాం సినిమాని. రివ్యూ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10 దగ్గర 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్న సినిమా, చూస్తూనే ఉన్నాం, ఇంకా టెలివిజన్లో వస్తూనే ఉంది, ఇంకా కొందరు ఫోన్లో సేవ్ చేసుకుని మరీ చూస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ రివ్యూ. బట్ నాకు అనిపించిన థింగ్ ఏంటంటే సినిమాలో చాలా ఎలిమెంట్స్ 1-2 లాగా ఉన్నవన్నీ తీసేశారు. ఏదైతే సినిమాకి కావాలి అనేది ఒక సినిమా మొత్తాన్ని ఒక పాటలో తీస్తే ఎలా ఉంటుంది అనేది అది చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం, మనం దగ్గర 10 ఏళ్ళ నుంచి చూస్తున్న సినిమా కూడా 4 అవర్స్ సీట్లో ఒక సినిమా అనే ఈ సీన్ చూసేసాం కదా అనిపించకుండా థియేటర్లో ఆయన చూపించడం అనేది ఆయన గొప్పతనం. అది అది దానికోసమే వచ్చాను థియేటర్కి. అయితే ఎలా చూపించాడు ఆయన, మనం 10 ఇయర్స్ నుంచి ఈ సినిమా చూస్తూనే ఉన్నాం, అయినా ఇంకా కొత్తగా ఏం చూపించాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ సీన్ చూసేసాం అనే ఫీల్ ఎవ్వరికీ రాలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది మెయిన్గా. ఇంకొకటి, చాలామంది డిసప్పాయింట్ అవుతారు, కొన్ని మంచి మంచి పాటలు లేవు, అవి కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఓవరాల్గా అన్నీ అయితే కుమ్మేశారన్న, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే ఫీస్ట్ అని చెప్పాలి. రాజమౌళి తప్ప ఇంకెవ్వడు ఈ సాహసం చేయలేడు. కాకపోతే చిన్న బాధ ఏంటంటే ఆల్రెడీ పెద్ద హిట్ సినిమా, బట్ మా రవితేజ్ అన్న సినిమా వచ్చే టైంలో రావడం అనేది చిన్న బాధ తప్ప రిమైనింగ్ అంతా సూపర్. ఎందుకంటే ప్రభాస్ అన్న అందరికీ ఇష్టం, ఆయన కావాలని తీసుకొచ్చింది అయితే కాదు. బట్ రవితేజ్ అన్నకి కొంచెం ఇది అవుతుంది, ఆ సినిమా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనే ఫీల్ తప్ప రిమైనింగ్ సినిమా అయితే వేరే లెవెల్. థియేటర్కి మాత్రమే రండి, థియేటర్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ.